హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఇందిరమ్మ ఇల్లు గురించి చాలా వీడియో చేశాను. దాంట్లో వచ్చిన కమెంట్స్ ఏంటంటే, భయ్యా మాకు 2004లో ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చింది. సో ఇప్పుడు కూడా వస్తుందా, పెట్టుకోవచ్చా ఇందిరమ్మ ఇంటికి అని చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికైతే 2004లో అంటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో 2004లో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో వాళ్ళకి ఇప్పుడు రాదన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి మీకు ఇల్లు అనేది రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కంటే ముందు వచ్చిన ఇళ్ళు ఆన్లైన్ అనేది కాలేదన్నట్టు. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు అనేది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004లో ఈ ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఆన్లైన్ అయ్యాయి కాబట్టి సో ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు వచ్చిందో సో ఇప్పుడు మాత్రం వాళ్ళకి 100% ఇల్లు అయితే రాదనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి న్యూస్ కూడా రావడం జరిగింది. 2004లో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నారో వాళ్ళకి ఆన్లైన్లో ఎవరికైతే ఆ రోజు మనకి ఆధార్ కార్డులు కూడా ఆధార్ కార్డులు ఇచ్చి ఇల్లు తీసుకున్నారు. ఆ రోజు మనకి 2004లో ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు ఆధార్ నంబర్తోనే ఇల్లు అనేది జనరేట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ఆధార్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మనం సో రెండోసారి వచ్చే అవకాశం అయితే లేదనే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.